నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడివి దానివైతే నీ నోరు ఎలా కాచుకోవాలో నీకు తెలుస్తుంది, ఎంతవరకు మాట్లాడో నీకు తెలుస్తుంది. నువ్వు మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడగలుగుతావు. కొంతమందికి మాట్లాడేటప్పుడు ఎటువంటి ఆలోచన ఉండదు, బుర్ర పని చేయదు, మాట్లాడేస్తారంతే, పుసుకుని వదిలేస్తారంతే. ఈ మాట నేను మాట్లాడితే దానివల్ల వచ్చే ప్రయోజనం ఎంత భయంకరంగా ఉంటుందో అని ఎవరు ఆలోచించారు. వినండి జాగ్రత్తగా, మన మాట ఎంత పవర్ఫుల్ తెలుసా? హిరోషిమా నాగసాకి మీద పడినటువంటి బాంబు కంటే భయంకరమైనటువంటిది. అది మనుషులను కేవలం వారి యొక్క దేహాలను చంపేస్తుంది, పాడు చేస్తుంది. కానీ ఇది ఒక ఆత్మను, ఒక మనిషిని, మనస్సాక్షిని, మనస్సును బాధ పెడుతుంది. మంచి తనము కలిగినటువంటి వారు నోరు జారరు, నోరు జారి మాట్లాడరు, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడరు. వాళ్ళ ప్రెజెన్స్లో అయినా, వాళ్ళ ప్రెజెన్స్ లేకపోయినా సరే వారి గురించి చెడ్డగా మాట్లాడరు.